ఒక చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని, ఇంకో చేత్తో స మన పోలీస్ ఆఫీసర్‌ని చొక్కా పట్టుకుని వీడియో తీస్తా మాట్లాడింది ఒక అమ్మాయి. అలాగే పోలీస్ జీప్‌కి అడ్డంగా నిలబడి ఇట్లాగా తోసేస్తా ఒకళ్ళు. లేదా రాయి ఇట్లా చేత్తో పట్టుకుని ఈ రాయి ఎవరికి తగులుద్దో చూద్దాం అని చెప్పి వీడియోలు చేసినోళ్ళు ఒకళ్ళు. అట్లాగే పోలీసుల మీద దాడులు చేస్తా వీడియోలు తీసిన వాళ్ళు మరికొంతమంది. ఈ వీడియోలు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు పోలీసులు. ప్రతి వీడియో ఫాలో చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు, ట్విట్టర్‌లో వీడియోలు, యూట్యూబ్‌లో వీడియోలు, అలాగే వాళ్ళు బాడీ క్యామ్స్‌కి పెట్టుకున్న వీడియోలు, అట్లాగే అక్కడ సీసీ క్యామ్స్ వీడియోలు, వాటిని ఏఐతో మానిటర్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా అరెస్టులు బిగిన్ అవుతాయి. ఇప్పుడు ఈ ఒక రకంగా చెప్పాలంటే గొడవని సద్దుమణిగించే చర్య తర్వాత వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న సంకేతం. ఈవెన్ సోనం వాంగ్‌చుక్ కూడా శాంతియుతమైనటువంటి నిరసనకారుల జోలికి పోము అని చెప్పారు. అర్థం ఏంటి అంటే అరాచకం చేసినోళ్ళని వదిలిపెట్టమని. ఏ క్షణంలోనైనా జరుగుతాయి.